వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య కేసును ఛేదించాలంటూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ధర్నాకు దిగాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి దోషులను పట్టుకుంటామని చెప్పినా కూడా ఇప్పటివరకు నిందితులను గుర్తించలేదని చిన్నంబావి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మంత్రి జూపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు నిందితులను పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పెద్ద మొత్తంలో మోహరించి ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. దాదాపు ఇదే మంత్రి ఊర్లో కూత పెడితే లక్ష్మీపల్లికి వినబడుతుంది. ఆ రోజు తొందరలో విజయదిస్తామని రేవంత్ రెడ్డి వరకు పోయింది. రేవంత్ రెడ్డి చెప్పిండు అసెంబ్లీలో, ఏమైంది? ఆయనకు మర్చిపోయిండా? రైతులనే మోసం చేస్తున్నాడు. రుణమాఫీ ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, దొంగ మాటలు చెప్పి సీఎం అని కుర్చీలో కూర్చున్నావు. నువ్వు గొంతులు కోస్తే కూడా నువ్వు బయట పెట్టనిస్తలేవు. రేపు రైతులు అనుకుంటే నీ పెండ్లం అంట్లు కడిగితే నీవు అంట్లు తోమితే నీవు అంట్లు కడుగుతావు. మినిస్టర్కి ఒకటే చెప్తున్నాము, నీ సొంత మండలం టీఆర్ఎస్ వాళ్ళు మర్డర్ చేసిండ్రా, బీజేపీ వాళ్ళు చేసిండ్రా, కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రా, ఎవరు చేసిండ్రా అనేది మర్డర్ చేసిన వాళ్ళు మాకు బయటికి రావాలా. అదొక్కటే అడిగినాము. నువ్వేదో గాంధీ అక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పినావు. ఆ మాటలు మర్చిపోయినావా? 9 నెలలు అయింది, ఇంకా గుర్తొస్తలేదా? ఆ తల్లిదండ్రి బాధ అర్థమైతలేదా? రేపు నీ కొడుకు జరిగితే నువ్వేం చేస్తావు? అట్లే ఉంటావా? గొంతు కోస్తే అట్లే ఉంటావా? ఏమన్నా కాంగ్రెస్ పాలన అంటే ఇదేనా? పోలీసులను భయపెట్టడం. ఎస్పీ దగ్గరికి పోతే మేము పోయినాము, తొందరలో 15 రోజుల్లో బయట పెడతామన్నాడంటే ఆయన నోరు నొక్కించింది ఎవరు? కాంగ్రెస్ పాలన. పోలీసులను మేము నిందించడం లేదు, వాళ్ళని అణిచిపెట్టేసిండ్రు మీరు. దొంగ పాలన మీరది. అందుకు రైతులకు రక్షణ, ఎవరైనా రోడ్డు మీద తిరిగి బతకాలంటే మీ దొంగ పాలన, సంపుడ పాలన బంద్ చేయండి. ఇది చంపినలను మాత్రం బయటికి రాకుంటే మేము ఈ నెల 25వ తేదీ నాడు టీఆర్ఎస్ పార్టీ నుండి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని మేము సవాల్ చేస్తున్నాం. మొన్నట మిత్రుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి గారిని 8 నెలలు గడిచిపోయినా కానీ, మర్డర్ అయి గడిచిపోయినా కానీ ఈరోజు ఉడక ఈ పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంతో నిందితులను శిక్షించుకోవడం సమావేశం కాదు ఇది. ఈ మర్డరు శ్రీధర్ రెడ్డిని మర్డర్ చేసినందుకు నిందితులను శిక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం.